మెండపేట నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా మీద ఉండేటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమానికి రుణం తీర్చుకుని ఆయన మరొకసారి ముఖ్యమంత్రి చేయించుకుందాం అనేటువంటిది ప్రజలందరి యొక్క అభిప్రాయాలకు ఆ విధంగా వ్యక్తం అవుతున్నాయి. ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 27 ఏళ్ల నాటి శిరోమండనం కేసుకు సంబంధించిన సంచలన తీర్పు. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నాం. శిరోమండనం కేసులో తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది కోర్టు. 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల రూపాయల జరిమానా విధించారు. తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులున్నారు. 28 ఏళ్ల పాటు పలు కోర్టుల్లో ఈ విచారణ సాగుతూ వచ్చింది. నేడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 27 ఏళ్ల నాటి శిరోమండనం కేసులో విశాఖ న్యాయస్థానం తన తీర్పు వెలువరించింది. 1996 డిసెంబర్ 29 రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో 5 దళిత యువకుల్ని చిత్రహింసలు పెట్టారు. అందులో 2 గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది.